2013లో అరవింద్ కేజ్రీవాల్ దేశంలో ఒక పెద్ద స్టార్గా ముఖ్యమంత్రి అవ్వారు. 3 సార్లు మొత్తానికి ఎలక్ట్ అవ్వాడు. మన రెసిగ్నేషన్ సుప్రీంకోర్టు కూడా ఆయనకి బెయిల్ ఇచ్చిన రిజైన్ చేసే ఇది తప్పకుండా జరిగింది కాబట్టి రిజైన్ చేశాడు. ఆతిషిని అనే ఒక మంత్రిని ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ఫస్ట్ ఏమిటంటే వెనకాల కేజ్రీవాల్ టీమే ఉంటారు. ఆతిషి సింపుల్ రబ్బర్ స్టాంప్, అది మెయిన్ ఛాలెంజ్ ఆతిషి. కానీ ఆతిషికి అది ఇబ్బంది అనుకోవట్లేదు. ఆమె అనుకోకుండా 6 నెలల క్రితం మంత్రి అవ్వింది, ఇప్పుడు అనుకోకుండా ముఖ్యమంత్రి అవ్వింది. ఇది ఆమె కేజ్రీవాల్ ఫస్ట్ చాయిస్ కాదు. ఆమె కేజ్రీవాల్కి ఫస్ట్ చాయిస్ ఉంటే 2013 ముఖ్యమంత్రి అవ్వనప్పుడు మంత్రి చేదును, 2015 మళ్ళీ 2వ టర్మ్కి వచ్చినప్పుడు చేదును, 2020లో 3వసారి సీఎం అయినప్పుడు కూడా ఆతిషికి మంత్రి పదవి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సీఎం జైలుకి వెళ్ళాడో ఆయన కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధం అవ్వాడు. కొత్త వాళ్ళని తీసుకోవాలి, ఈయన తీసుకోకపోతే బాగోదని తీసుకున్నాడు. సో కేజ్రీవాల్ ఎప్పుడు ఆతిషిని అనుమానంగా చూస్తారు. ఆమె చాలా అంబిషియస్, ఇమేజ్ పెంచుకుంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి, అందరికంటే ఇంటెలిజెన్స్ కనపడకుండా పెరుగుతుంది. తర్వాత ఆమెను దింపటం మనకి ఇంపాసిబుల్ అని కేజ్రీవాల్కి తెలుసు కాబట్టి కేజ్రీవాలే ఆమె మీద లిమిట్స్ పెడతారు. ఆతిషికి ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయింది. ఆ పార్టీ మళ్ళీ గెలిస్తే ఆమె వల్ల గెలిచారని ఎమ్మెల్యేలు అనొచ్చు, ప్రజలు అనొచ్చు, మార్చొద్దు అనొచ్చు. ఇంకో విషయం ఏంటంటే కేజ్రీవాల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, కానీ నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవచ్చు ఎలక్షన్ అవ్వాక. ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయి ఢిల్లీలో? జరిగితే కేజ్రీవాల్ కోరినట్టుగా డిసెంబర్లో అవుతాయి, లేకపోతే రూల్ ప్రకారంగా ఫిబ్రవరిలో అవుతాయి. ఫిబ్రవరిలో ఎలక్షన్ అవ్వాక ఆమ్ ఆద్మీ పార్టీకి మెజారిటీ వస్తే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవ్వాలని ఏం లేదు. కేజ్రీవాల్ వ్యక్తి మీద సుప్రీంకోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళకూడదు, ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయకూడదు. అలాంటప్పుడు ఆ పార్టీ అధికారంలో మళ్ళీ వస్తే ఆయన అవుతాడని లేదు. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే కేజ్రీవాల్ ఆతిషిని కంట్రోల్లో పెడతాడు. రెండోది ఏంటంటే ఆతిషికి అదేం ఇబ్బంది లేదు. మూడోది కేజ్రీవాల్ ఎలక్షన్ గెలిచినా ఆయన ముఖ్యమంత్రి అవ్వడు. నాలుగోది ఎలక్షన్ గెలిస్తే ఆతిషిని చేస్తాడా, తీసేస్తాడా, ఆ ప్రవర్తన రాబోయే 2-3 నెలల మీద ఆధారపడి ఉంటాయి. ఏదైనా పెద్ద మార్పు మాత్రం ఆద్మీ పార్టీ మీద వచ్చింది, ఎందుకంటే ప్రజలకు తప్పకుండా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇమీడియట్ ఛాలెంజ్ ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ గెలవాలి. మన 63 సీట్లు వచ్చినాయి 70కి, ఇప్పుడు ఎన్ని వస్తాయి?